నమస్కారః మమ భాషః సంస్కృతమః. భారతదేశం అనేక సంస్కృతులు సంప్రదాయాలకు, వివిధ కళలకు, విభిన్న భాషలకు నిలయం. కాగా మన దేశంలో ఎన్ని భాషలున్నా అందులో సంస్కృత భాష దేవభాషగా వర్ధిల్లినా మాట్లాడేవారి సంఖ్య మాత్రం దాదాపు చాలా అంటే చాలా తక్కువనే చెప్పాలి. ఈ దశలో సంస్కృతంలోనే మాట్లాడుకునే గ్రామమే ఒకటుందట. ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకువస్తోంది వేటు న్యూస్ పరమార్థం. సంస్కృతం దేవభాష, అమృత భాష, శాశ్వతమైన భాష. వేదాలు కూడా సంస్కృతంలోనే ఉండడం దీనికి ఋగ్వేదమే నిదర్శనం. భారతీయ సంప్రదాయం ప్రకారం సంస్కృత భాషకు ప్రారంభం, ముగింపు లేదు. ఇది దైవీకమైనది. బ్రహ్మదేవుడు ఆకాశ గ్రహాలలో నివసించే ఋషులకు ఈ భాషను అందించాడని, ఆ ఋషులు భూమిపై వసించే శిష్యులకు వ్యాపింపజేశారని విశ్వాసం. సంస్కృతం అనే పదానికి శుద్ధి చేయబడినది, పవిత్రమైనది అని అర్థం. సంస్కృతం ఒక అద్భుతమైన భాష. మన భారతదేశంతో పాటు అమెరికా, జర్మనీ వంటి కొన్ని దేశాల్లో పండితులు మాత్రం వ్యావహారిక భాషగా మాట్లాడుకోవడం విశేషం. ఇక భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ జాబితాలో సంస్కృత భాష ఆధునిక భారతీయ భాషల జాబితాలో ఉంది. సంస్కృతం నేర్చుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుందని పరిశోధకుల అభిప్రాయం. భారతదేశంలో సంస్కృతం జీవద్భాషయే అనున్నది స్పష్టమైన సత్యం. ఋగ్వేద ఈజ్ ద ఫస్ట్ బుక్ ఇన్ ద లైబ్రరీ ఆఫ్ మ్యాన్. ప్రపంచంలో ఏ భాషలోనూ వాన్మయం పుట్టక పూర్వమే మానవ పుస్తక భాండాగారంలో సంస్కృతంలోని ఋగ్వేదమే మొదటి గ్రంథమని మ్యాక్స్ ముల్లర్ కొనియాడారు. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం ప్రస్తావించుకోవాలి. ప్రపంచంలో మొదటి కావ్యమైన రామాయణం సంస్కృత భాషలో ఉద్భవించింది. ప్రపంచంలోని మొదటి జ్యోతిష్య గ్రంథం, మొదటి నాట్యశాస్త్ర గ్రంథం, మొదటి వ్యాకరణ గ్రంథం సంస్కృత భాషలోనే ఉద్భవించాయి. అందువల్లనే ప్రపంచ విజ్ఞాన చరిత్రలో సంస్కృత భాషకు విశిష్టమైన స్థానం ఉందనడంలో ఎటువంటి సందేహమూ లేదు. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, కాలాత్మక పరమేశ్వర రామ, శేషతల్ప సుఖ నిద్రిత రామ, బ్రహ్మాద్యమరా ప్రార్థిత రామ. ఒకప్పుడు సంస్కృతం భారతదేశ అధికారిక భాష. సామాన్య శక సంవత్సరానికి పూర్వం 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన భాష. మనిషిని జీవితంలో సంస్కరించే ప్రాచీన భాష సంస్కృతం. వేదాలు, ఇతిహాసాలైన రామాయణం, మహాభారతం, ఉపనిషత్తులు, మనుస్మృతి, వ్యాకరణ శాస్త్రం, అర్థశాస్త్రం మొదలైనవన్నీ సంస్కృతంలో వ్రాయబడినవే. మధ్యయుగాల్లో తెలుగు కవులు సంస్కృత సాహిత్య పుస్తకాలను తెలుగు భాషలోకి అనువదించినప్పుడు ఎన్నో సంస్కృత పదాలు తెలుగు భాషలో చేరాయి. సంస్కృత శ్లోకాలను విని ఆనందింపని వారు ఉండరు. దేవతా స్తోత్రాలన్నీ కూడా సంస్కృతమే కదూ. ఇక సంస్కృత భాషను కొన్ని ప్రాంతాలలో పండితులు మాత్రమే మాట్లాడుకుంటూ ఉండడం కనిపిస్తుంది. కానీ దీనికి విభిన్నంగా మన భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లాలోని ఓ గ్రామం మాత్రం పూర్తిగా సంస్కృతాన్నే తమ పిల్లలకు తప్పనిసరి విద్యగా, గ్రామంలోని ఓ మాధ్యమంగా, నిత్యం రోజువారీ వ్యవహారంగా ఉపయోగిస్తూ ఉండడం విశేషమనే చెప్పవచ్చు. సాధారణంగా కర్ణాటక రాష్ట్ర భాష కన్నడ అయినప్పటికీ ఈ మత్తూరు గ్రామంలోని నివాసితుల ప్రాథమిక భాష మాత్రం సంస్కృతమేనట. ఇక్కడ విద్యాలయాల్లో మొత్తం సంస్కృతమే కొనసాగుతుంది. అందుకే మత్తూరును భారతదేశ సంస్కృత గ్రామంగా పిలుస్తారు. మరో విశిష్ట కథనంతో మళ్లీ కలుసుకునేంత వరకు ఫాలో అవుతూనే ఉండండి వేటు న్యూస్.